సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ సమీపంలోని మహేశ్వరం వైద్య కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దాదాపు 2 నెలలుగా తరగతులు నిర్వహించడం లేదని వాపోయారు. 6 నెలలుగా సిబ్బందికి యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో వారు తరగతులు నిర్వహించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వానికి అధికారులు విన్నవించుకున్న ఫలితం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. లైక్ నియర్లీ 1 month అగోనే ఫీజు అంతా తీసేసుకున్నారు. 5 years కట్టిన వాళ్ళు కూడా అప్పటి నుంచి కూడా నో క్లాసెస్ వర్ కండక్టెడ్. మా ప్రొఫెసర్స్కి ఫ్యాకల్టీకి వాళ్ళు ఒక 6 months నుంచి సాలరీస్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు 6 months ఓపిక బట్టి మాకు క్లాసెస్ చెప్పారు. మా సీనియర్స్కి కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి. కానీ వాళ్ళు సాలరీస్ ఇవ్వకపోయినా కూడా మా సీనియర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రాక్టికల్స్ అంతా కండక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాలో ఎవ్వరికీ పేషెన్స్ లేదు. ఈ యొక్క మహేశ్వరం మెడికల్ కాలేజ్కి యజమానానికి కాలేజ్ నడిపాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమే. కాబట్టి మా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మాకు 1.5 month నుంచి క్లాసెస్ జరగట్లేదు. పిల్లలు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు. ఏమైందంటే క్లాసెస్ జరగట్లేదని ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే కనుక మేనేజ్మెంట్ తోటి మనకు ప్రాబ్లం ఉందండి, శాలరీస్ 6 months నుంచి మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, మేము ఎలా చెప్పాలని వీళ్ళు ప్రశ్నిస్తారు. అసలు మా పిల్లలకి క్లాసెస్ జరగట్లేదనే మా బాధ. అసలు వాళ్ళది 1 year వేస్ట్ అయిపోతుంది అనేసి. ఇంకోటిని లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ టైం లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇయర్ కూడా మెస్అప్ అయిపోతే కష్టం కదండి. ఎవ్వరూ హెల్ప్ చేయడానికి రావట్లేదు. మేము యూనివర్సిటీకి కంప్లైంట్ ఇచ్చాము, MCIకి కూడా కంప్లైంట్ ఇచ్చాము.